ప్రస్తుత పిఎస్సిఎస్ చైర్మన్ సుదర్శన్ గౌడ్ గారైతే మాజీ మంత్రి ప్రస్తుత లక్ష్మారెడ్డి గారి పైన అయితే కొన్ని సంచలన వాక్యాలు అయితే చేశారు. ఆయన రాజకీయంగా ఎదగనీయలేదు, ఆయనకు రాజకీయ భిక్ష పెట్టింది, అవి ఇవని కొన్ని వ్యాఖ్యానాలు అయితే చేయడం జరిగింది. దాని పట్ల జడ్చర్ల నియోజకవర్గ బీఆర్ఎస్ కార్యకర్తలు అయితే ఆగ్రహంతో ఉన్నట్టు మనకు కనిపిస్తూ ఉంది. మరి వాస్తవంగా మనతో మాట్లాడడానికి జడ్చర్ల బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, తెలంగాణ ఉద్యమకారులు పెద్ది వెంకటేష్ గారు ఉన్నారు. వారి మాటల్లోనే మరి వారు మాట్లాడిన మాటలపైన ఒక వివరణ తీసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అన్న, ఈ వాక్యాలు ఎట్లా చూస్తూ ఉన్నారు? మా నాయకుడు లక్ష్మారెడ్డి గారు ఏమన్నారు, మిమ్మల్ని కొంత చెత్త వెళ్ళిపోయింది, దొంగలు వెళ్ళిపోయినరు, దొంగ దెబ్బ కొట్టిపోయినరు, మాకు మోసం చేసిర్రు అని చెప్పి అన్నాడు. గుమ్మడికాయ దొంగ అంటే భుజాలు తరుముకున్నట్టు సుదర్శన్ గారు మీకు 2 టర్ములు సింగిల్ విండో చైర్మన్ ఇచ్చిండు, 2 టర్ములు పదవి ఇచ్చిండు. మీకు 2 టర్ములు పదవి ఇచ్చినాక మళ్ళీ మాకు న్యాయం చేయలేదని అంటున్నారు. వేరే సీనియర్ నాయకులందరినీ వదిలేసి మీరు కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్లోకి వచ్చినా కానీ మిమ్మల్ని అమెరికా నుంచి పిలిచి సింగిల్ విండో చైర్మన్ ఇచ్చిండు. అదైపోయిందా? నాది 2 ఎకరాల పొలము పోతే దాన్ని సెటిల్మెంట్ చేసి 2800 గజాలు ప్లాట్లు ఇప్పించిండు అని చెప్పిండ్రు. మళ్ళీ ఆ ప్లాట్లు ఇప్పించింది అది న్యాయం కాదా? మీకు 2800 గజాలు అక్కడ ఇప్పించిండంటే దాదాపు 3 కోట్ల రూపాయల ఆస్తి, 3 కోట్ల రూపాయల ఆస్తి నీకు ఇప్పించిండంటే మళ్ళీ మీకు న్యాయం చేసినట్టే కదా. మళ్ళీ మీరు ఏ విధంగా మీరు అట్లా మాట్లాడుతున్నారు? అవతల గురించి మాట్లాడితే అవతల వాళ్ళు ఏంది, జిల్లా పార్టీ అధ్యక్షుని పదవి ఇచ్చిండు, సంగీత నాటక చైర్మన్ పదవి ఇప్పించిండు, 3వ డైరెక్టర్ ఇచ్చిండు. పార్టీలో స్టేజ్ మీద లక్ష్మారెడ్డి సార్ పక్కన కూర్చోబెట్టుకున్నాడు ఆ వ్యక్తుల గురించి. అంటే మీరు మీద ఎందుకు వేసుకుంటారు నాకు అర్థం కాలే. మిమ్మల్ని ఏమైనా పేరు పెట్టి అన్నాడా? మెసేజ్ పెట్టిండ్రు అంటే మీలాగా మెసేజ్లు 50 మంది పెట్టి పోయినరు, పార్టీ మారిండ్రు. 50 మంది పార్టీ మారినోళ్ళ గురించి అన్నాడు. అన్నంత మాత్రాన మీరు ఒక్కరే నన్నే అన్నాడు, నా గురించే అన్నాడు అని చెప్పేసి మీద ఎందుకు వేసుకుంటున్నారు? మీకు న్యాయం చేసిండు, నేను పోతున్నా అన్న అని గౌరవప్రదంగా మీరు మెసేజ్ పెట్టిండ్రు, వెళ్ళిపోయినరు. ఓకే, అంతకే ఉండాలి. కానీ మీరు ఈ విధంగా బహిరంగంగా విమర్శించి ఏదో క్రెడిట్ పొందాలని అనుకుంటున్నారు. కానీ అది తప్పు, అన్యాయము. మీకు 2 ఎకరాలు అక్కడ పోతే 2 ఎకరాలకు సంబంధించి 2800 గజాలు ఇచ్చిండు, మాకు న్యాయం చేసిండు అని అంటారు. మరి న్యాయం చేసిన వ్యక్తి గురించి మీరు అన్యాయంగా మాట్లాడితే ఎట్లా? తప్పుడు మాటలు మాట్లాడితే ఎట్లా? పార్టీ స్థాపించినప్పటి నుంచి మీరు ఉన్నంత మాత్రాన రాజకీయంలో శాశ్వత శత్రువులు ఉండరు, శాశ్వత మిత్రులు ఉండరు. మీరు ఆ రోజు పరిస్థితులను బట్టి అధిష్టానం మీకు చెప్పింటుంది, లక్ష్మారెడ్డి సార్ను తీసుకోండి అని చెప్పి తీసుకున్నారు. తీసుకున్నంత మాత్రాన ఏదో మొత్తం నేనే ఇప్పించడం, నేనే కేసీఆర్ లెక్క మాట్లాడితే ఎట్లయితుంది? అది తప్పు కదా. మీరు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, ఉన్నంత మాత్రాన ఇక మొత్తం పార్టీ అంతా మాదే అన్నట్టుగా మాట్లాడితే కాదు కదా. ఇప్పుడు అవతల గురించి మాట్లాడితే మీరు మీద ఎందుకు వేసుకుంటారు నాకు అర్థం కాలే. మీకు 2 సార్లు సింగిల్ విండో చైర్మన్ పదవి ఇచ్చిండ్రు, మీకు ఏమైనా అన్యాయం చేసినట్ట? సింగిల్ విండో చైర్మన్ పదవి ఇచ్చి కోల్డ్ స్టోరేజ్ గోదాం కట్టిండ్రు. ఆ బడ్జెట్ ఎట్లకించి వచ్చింది? ఆ ఫండ్ ఎట్లకించి వచ్చింది? మరి లక్ష్మారెడ్డి సార్ ఇవ్వకపోతే నీకేమో పైనుంచి ఊసి వచ్చింది అది ఫండ్, లేకపోతే మీ జేబుల నుంచి పెట్టి సింగిల్ విండో కోల్డ్ స్టోరేజ్ కట్టారా? తప్పు. అట్లా తప్పుడు మాటలు మాట్లాడొద్దు సార్. మీరు పెద్దలు గౌరవప్రదంగా ఉండాలి. కానీ ఇట్లా ఈ విధంగా మా నాయకుడు లక్ష్మారెడ్డి గారి మీద మాట్లాడితే మేము మాత్రం ఊరుకోం. లక్ష్మారెడ్డి గారి వ్యక్తిత్వం పైన కూడా దాడి చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దీన్ని ఎట్లా చూస్తారు? ఇప్పుడు వ్యక్తిత్వం గురించి మాట్లాడితే సుదర్శన్ గారు మీ గురించి కూడా మాట్లాడాల్సి వస్తుంది. మీ గురించి కూడా ఇక్కడ అంతా చరిత్ర తెలుసు కదా లోకల్లా. అట్లా మాట్లాడితే ఎట్లయితే తప్పు కదా. మీరు ఇక్కడ పదవులు పొంది ఇక్కడ అన్నీ అనుభవించి బయటికి పోయి మా నాయకుడిని తిడతా అంటే మేము మాత్రం క్షమించేది లేదు. ఇప్పుడు ఎప్పుడు కంటిన్యూ ఇదే ప్రభుత్వం ఉంటుందని ఏం లేదు. ఎన్ని గవర్నమెంట్లు మారుతుంటాయి, వస్తుంటాయి, పోతుంటాయి. అవేం శాశ్వతం కాదు. కానీ మీరు అన్న మాటలు మాత్రం శాశ్వతంగా నిలిచిపోతాయి. అంటే మంత్రి గారు ఫస్ట్ నన్ను కార్నర్ చేసినందుకే నేను మాట్లాడతా అనే విధంగా ఆయన వర్షన్ ఉంది. దీన్ని ఏమన్నా ఏం కార్నర్ చేసిండు మిమ్మల్ని? మేమైనా పేరు పెట్టి సుదర్శన్ గౌడ్ అని చెప్పి మీ పేరు పెట్టేమని అన్నాడా? అనలేదు కదా. కొందరు పోత నాకు మెసేజ్లు పెట్టిపోయిండ్రు అన్నారు. కొందరు అని అంటే అలా ఏకవచనం కాదు, బహువచనం అంటే చాలామంది మెసేజ్లు పెట్టిపోయింటారు. 50 మంది మెసేజ్లు పెట్టిపోతే 50 మందిలో మీరు ఒకరు. మీరే నేను మెసేజ్ పెట్టిపోయినా అని చెప్పేసి అని మీదేసుకుంటే ఎట్లయితుంది? అవతల పదవులు పొందలేదా? రాష్ట్ర చైర్మన్ చేసిండు, నెలకు 2 లక్షల రూపాయల జీతము, 2 లక్షల రూపాయలు మెయింటెనెన్సు, దాదాపు 4 లక్షల రూపాయలు నెలకు 2 సంవత్సరాలు తిన్నాడు. తిని
నువ్వు ఏజెంట్గా తర్వాత జడ్చర్ల నియోజకవర్గం మొత్తం తిరగనీకే 2023 ఎన్నికల్లో అభ్యర్థి ఏజెంట్ అంటే కాన్స్టిట్యున్సీ మొత్తం తిరగవచ్చు. అభ్యర్థి ఏజెంట్గా పాస్ ఇప్పించి మొత్తం కాన్స్టిట్యున్సీ అంతా వెనుకుండి తిరిగంటే వెనుక ఉండి వెన్నుపోటు పెడిసిన వ్యక్తిని ఏమనాలి? వెనుక ఉండి వెన్నుపోటు పెడిసిన వ్యక్తిని దొంగ అనకపోతే ఇంకేమనాలి మీరు చెప్పండి మీ భాషలో? అదే అంటారు. సో హరీష్ రావు గారి సభ సక్సెస్ అయినందుకే ఈ విధంగా కామెంటరీ చేస్తూ ఉన్నారు అనే విధంగా కూడా ఒక వర్షన్ వస్తూ ఉంది. నిజమేనా? 100% హరీష్ రావు గారు అంటేనే బీఆర్ఎస్ పార్టీలో ఒక కీలకమైన నేత ఇక్కడ వచ్చారులో మొత్తం ప్రోగ్రామ్ మిడ్ జిల్లా గ్రాండ్ సక్సెస్ అయింది. ఇక్కడ జడ్చర్లలో గ్రాండ్ సక్సెస్ అయింది. వేలాది మంది కార్యకర్తలు వచ్చిండ్రు. ప్లేస్ లేక బయటనే ఒక దాదాపు 1000 మంది నిలబడ్డారు. అంత గ్రాండ్ సక్సెస్ అయింది చూసి ఓర్వలేక ఈ విధంగా కామెంట్ చేసి ఏదో అవతల పార్టీల లబ్ధి పొందాలనే ఉద్దేశంగా అనిపిస్తుంది. ఎందుకంటే పార్టీ మారినరు కదా, అవతల నాయకునితో లబ్ధి పొందాలి అని అంటే షైన్ కావాలనే ఉద్దేశంతో మా నాయకుని మీద అభియోగం పలికింది. సో ఏదైతే పెద్ది వెంకటేష్ గారి మాటల్లో ఏదైతే మొన్న జరిగిన ఈ వాసవి గార్డెన్లో జరిగిన ప్రోగ్రామ్స్ సక్సెస్ కావడంతో దాన్ని జీర్ణించుకోలేక కొంతమంది వ్యక్తులు అవాకులు చెవాకులు అయితే పేల్చుతూ ఉన్నారు. దీంట్లో ఎటువంటి వాస్తవం లేదు. బీఆర్ఎస్లో ఉన్నప్పుడు కావచ్చు, లక్ష్మారెడ్డి గారి దగ్గర ఉన్నప్పుడు కావచ్చు, వారితోటి సన్నిహితంగా ఉండి రాజకీయంగా కావచ్చు, వ్యక్తిగతంగా కావచ్చు, అన్ని విధాలుగా లబ్ధి పొంది ఈరోజు పార్టీ మారి అదే వ్యక్తిని విమర్శించడం సరైన పద్ధతి కాదని చెప్పేసి వారి మాటల్లో ఒక వివరణ ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తా ఉన్నారు.